జ్యోతిష్య శాస్త్రంలో రంగులకున్న ప్రాధాన్యత ఎంతో ఉంది. అందులోనూ నలుపు రంగుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆధునిక కాలంలో ఫ్యాషన్ లో భాగంగా నలుపు రంగు వాచీలు, దుస్తులు, యాక్సెసరీస్ విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. అలాగే నరదృష్టి నుంచి రక్షణ కోసం చేతికి లేదా కాలికి నల్లటి దారం కట్టుకోవడం చాలా మంది అనుసరిస్తున్నారు. కానీ జ్యోతిష్యుల మాట ప్రకారం ఈ నలుపు రంగు అందరికీ శుభప్రదం కాదని చెప్తున్నారు. శని గ్రహానికి నలుపు రంగుతో గాఢమైన సంబంధం ఉంది. ఎవరి జాతకంలో అయితే శని బలంగా ఉంటాడో ఆ వ్యక్తులకు ఈ రంగు అద్భుత ఫలితాలను ఇస్తుందని పండితులు అంటున్నారు. కానీ శని బలహీనంగా ఉన్న వారికి ఈ రంగు ప్రతికూల ఫలితాలను కూడా ఇవ్వనుంది. ఉజ్జయినికి చెందిన జ్యోతిష పండితుడు ఆనంద్ భరద్వాజ్ చెప్పిన వివరాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా 2 రాశుల వారు నలుపు రంగును సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలని ఆయన సూచిస్తున్నారు. మేషరాశి వారికి అధిపతి కుజుడు శని గ్రహంతో సహజ శత్రుత్వం కలిగి ఉన్నాడు. ఈ కారణంగా మేషరాశి వారు నల్లటి దుస్తులు, నల్లటి దారం లేదా నలుపుతో సంబంధం ఉన్న ఏ వస్తువు వాడితే జీవితంలో ఆటంకాలు, మానసిక ఒత్తిడి, అనుకోని సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఇదే పరిస్థితి వృశ్చిక రాశి వారికి కూడా వర్తిస్తుంది. ఈ రాశి వారికి అధిపతి కూడా కుజుడే కావడంతో శని ప్రభావం ప్రతికూలంగా మారే అవకాశం ఉందని జ్యోతిషులు హెచ్చరిస్తున్నారు. వృశ్చిక రాశి వారు చేతికి లేదా కాలికి నల్లటి దారం కట్టుకోవడం మాత్రం పూర్తిగా నివారించాలని వారు సూచిస్తున్నారు. ఈ 2 రాశుల వారు నలుపు రంగును ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిదని పండితులు అంటున్నారు. పురాణాల్లో శనిదేవుడి జన్మగాథలో కూడా నలుపు రంగు ప్రస్తావన ఉంది. తన నల్లని వర్ణం కారణంగా జన్మించిన రోజునే ఎవరు తనని పట్టించుకోలేదన్న బాధ ఆయనకు కలిగించిందని పురాణాలు చెప్తున్నాయి. ఆ రోజు నుంచి నలుపు రంగుని తన ప్రియమైన రంగుగా ప్రకటించి ఆ రంగుకు గౌరవం లభించాలని ఆశీర్వదించాడని కథనం ఉంది. అందుకే శనిదేవునికి నల్లని నువ్వులు, నల్లటి పట్ట, నూనె, నల్లటి దారం వంటి వస్తువులను సమర్పించడం ఆనవాయితీగా అయింది. శని శుభస్థితుల్లో ఉన్నవారు నలుపు రంగును మితంగా ఉపయోగిస్తే జీవితంలో స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, సానుకూల శక్తులు పెరుగుతాయని జ్యోతిషులు చెప్తున్నారు. అయితే ప్రతికూల స్థితిలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా ఏ రంగు ఉపయోగించాలి, ఏ రంగును దూరం పెట్టాలి అన్నది వ్యక్తిగత జాతకాన్ని బట్టి మాత్రమే నిర్ణయించాలి.